హాయ్ ఫ్రెండ్స్. మీకు ఎప్పుడైనా అద్భుతమైన మంచి ఆలోచన వచ్చిందా? కానీ ఆ ఆలోచన కొన్ని రోజుల తర్వాత మనం మర్చిపోతూ ఉంటాం కదా! మేబీ కొత్త బిజినెస్ ఐడియాసు, కొత్త కంటెంట్ ఐడియాసు, ప్రాజెక్ట్ ఐడియాసు ఇవన్నీ మనకు వస్తూ ఉంటాయి ఆలోచనలు. కానీ వాటిని ఒక ఆర్గనైజేషన్‌లో మనం చెయ్యలేక వదిలేస్తూ ఉంటాం. అంటే ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించబోయే ఒక టూల్ అనేది చాలా సింపుల్‌గా మీ ఏవైతే మీ థాట్స్ ఉంటాయో వాటిని లైఫ్ స్టైల్‌లోకి ఈ టూల్ మార్చేస్తుందనమాట. దాని పేరొచ్చేసి నాప్కిన్ ఏఐ అని ఒక టూల్ అనమాట. అసలు నాప్కిన్ ఏఐ అంటే ఏంటి అంటే, నాప్కిన్ ఏఐ అనేది ఒక ఏఐ పవర్డ్ బ్రెయిన్ స్ట్రామింగ్ ఐడియా మేనేజ్మెంట్ టూలు. ఇది మీరు ఇది ఫ్రీ టూలేనండి. ఇది మీరు జీమెయిల్‌తోని మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే. ఇది ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా ఐడియా వస్తే అది దానిని స్ట్రక్చర్ చేస్తుంది ఫస్ట్. కొత్త కొత్త పాయింట్స్‌ని సజెస్ట్ చేసి దాన్ని ప్లాన్‌గా మార్చేస్తుందనమాట. ఇది ఎలా వర్క్ చేస్తుంది అనే దాని గురించి మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఇది ఫస్ట్ చెప్పాలి అంటే, మీరు మీ ఆలోచనలు ఒక సింపుల్ నోట్‌గా టైప్ చేస్తారనుకోండి. ఫస్టు నాప్కిన్ ఏఐ అనే దానిని ఆర్గనైజేషన్ చేస్తుందనమాట ఇది. మైండ్ మ్యాప్స్‌ని చేస్తుంది. నోట్‌బుక్‌ని ఆర్గనైజేషన్ ఎలా చేసుకుంటాం మనం అలా ఆర్గనైజ్ చేస్తుందనమాట ఈ టూల్ మీ కంటెంట్‌ని. తర్వాత దానికి సంబంధించిన కొత్త ఐడియాస్‌ని మీకిస్తుంది. బిజినెస్ యూజ్ కేసెస్‌లో లేదా కంటెంట్ టాపిక్ జనరేట్ చేసి ఇస్తుంది. అలాగే ఆ నోట్‌ని మీకు మైండ్ మ్యాప్ లాగా లేదా ప్లాన్ ఫార్మాట్‌లోకి కన్వర్ట్ చేస్తుందనమాట. అంటే మీరు ఈ నాప్కిన్ ఏఐ దాన్ని పూర్తిగా కంటెంట్‌కి చక్కగా మార్చేసి నీట్‌గా ఇస్తుందనమాట. ఓకే. అసలు ఈ ఈ నాప్కిన్ ఏఐ వల్ల అసలు ఎలా యూజ్ అవుతుంది ఫస్ట్ తెలుసుకుందాం. నెక్స్టు ఎవరెవరికి యూజ్ అవుతుందో కూడా మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనము చూడండి గైస్, అందరూ ఇక్కడ నాప్కిన్ ఏఐ అని టైప్ చేయండి. ఇక్కడ నాప్కిన్ ఏఐ టూల్ మీకు వస్తుంది. క్లిక్ చేయండి. ఇక్కడ అందరూ మీరు సైన్ అప్ అవ్వండి ఫస్ట్. ఫస్ట్ సైన్ అప్ అయ్యి మీరు మీ టూల్‌ని యూజ్ చేసుకోవచ్చు. గెట్ నాప్కిన్ ఫ్రీ అని క్లిక్ చేస్తున్నా మీరు మీ మెయిల్స్‌తోని సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది. గూగుల్ నుంచి మనం సైన్ అప్ కంటిన్యూ అని క్లిక్ చేయండి. దెన్ నెక్స్ట్ మీకు నాప్కిన్ డాష్‌బోర్డు ఇలా ఉంటుంది. సమ్ క్వెషన్స్ అడుగుతుంది. మీరు వాటన్నిటిని ఫినిష్ చేసేయండి. ఇక్కడ చూడండి, మనకి ఏఐ ద్వారా జనరేట్ చేస్తుంది లేదా మన కంటెంట్‌ని ఏదైనా ఇచ్చినప్పుడు ఇక్కడ యెస్ రైట్. నేను ఏదైనా ఒక కంటెంట్‌ని పేస్ట్ చేస్తాను. వెయిట్. మీరు కంటెంట్‌ని క్రియేట్ చేయొచ్చు. కంటెంట్‌ని క్రియేట్ చేసిన తర్వాత మీరు ఏ కంటెంట్‌నైతే క్రియేట్ చేస్తున్నారో యాక్చువల్‌గా నార్మల్‌గా మనం కంటెంట్ అనేది
ఫస్ట్ చదవాలి అంటే ఇలా ఉంటే మనకి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఏమన్నా ఉంటుందా? ఆహ్, విజువలైజేషన్ ఉంటే చాలా బావుంటుంది కంటెంట్‌కి. అండ్ ఇమేజెస్ కూడా ఉంటే ఇంకా బావుంటుంది కదా! సో, ఇంట్రెస్ట్ అనేది యూజర్‌కి కానీ, చదివే వాళ్ళకి కానీ, స్టూడెంట్స్‌కి కానీ ఎవరికైనా ఇంట్రెస్టు పెరగాలి అంటే మనం విజువలైజేషన్ రూపంలో చూపించగలిగితే కంటెంట్‌ని అప్పుడు చాలా చూడ్డానికి బావుంటుంది. అండ్ ఆల్సో రీడ్ చేయడానికి గూడా చాలా ఈజీగా, కన్వీనియంట్‌గా స్ట్రక్చర్ వైస్ సరిగ్గా అనిపిస్తుందనమాట. అయితే ఇప్పుడు రీడర్స్‌కి ఇంట్రెస్టింగ్‌ని క్రియేట్ చేస్తుంది ఈ టూల్. సో, మీరిచ్చిన కంటెంట్ దగ్గర ఈ లెఫ్ట్ సైడ్‌లోని ఇక్కడ జనరల్ విజువల్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి ఫస్ట్ మీరు. ఈ కంటెంట్‌ని అది అర్థం చేసుకుంటది ఫస్ట్. మీ ఇంటికి తగినట్టు ఇన్ఫోగ్రఫిక్‌ని గూడా క్రియేట్ చేస్తుందనమాట. అంటే ఈ రీడర్‌లోని ఈ ఇంట్రెస్ట్ అనేది ఎన్హాన్స్ చేస్తుంది. ఇక్కడ చూడండి. ఇక్కడ ఉన్న స్టైల్స్‌లో మీరు ఏ స్టైల్ అయినా తీసుకోవచ్చు. ఓకే. మీకేది నచ్చితే ఆ స్టైల్‌ని మీరు తీసుకోవచ్చు. ఈ స్టైల్ నచ్చిందా? ఈ స్టైల్ నచ్చిందా? ఈ స్టైల్ నచ్చిందా? ఏదో ఒక స్టైల్‌ని ఫస్ట్ తీసుకోండి. ఓకే. మీకు ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ తీసేసుకోండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇవి డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే. ఇది ఎలా ఉంటుంది అంటే మనకి డిఫరెంట్ స్టైల్స్‌లో ఇస్తుంది మళ్ళీ. డిఫరెంట్స్ మోడల్స్‌లో కూడా మనకి వస్తుందనమాట. విచ్ వన్ యూ హ్యావ్ ఇంట్రెస్టెడ్ యూ వాంట్ టు సెలెక్టెడ్ ఇట్. ఆటోమేటికల్లీ యాడ్ ఇట్ ఓవర్ హియర్. ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ కదా! అంటే ఏ రీడర్ అయితే దీన్ని చదవాలి అనుకుంటున్నారో వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేస్తుంది. చాలా సింపుల్‌గా ఉంటుందనమాట. ఫస్ట్ మీరు టాపిక్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ న్యూ కావాలి అంటే ఇక్కడ నాప్కిన్ ఏఐ దగ్గర మీరు క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఏఐ కంటెంట్ అంటే మీరు ప్రాంప్ట్స్ ఇచ్చి ఇక్కడ జనరేట్ చేయొచ్చు. లేదా ఫైల్స్ ఇచ్చి జనరేట్ చేయొచ్చు. లేదా బ్లాంక్ నాప్కిన్ ఇచ్చి మీరు జనరేట్ చేయొచ్చనమాట. ఇది యూజ్ అవుతుంది. ఇదంటే ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి ఇది బాగా యూజ్ అవుతుందనమాట. బిజినెస్ ఐడియాలని ఇది రికార్డ్ చేసి వాటిని ప్రాక్టికల్ స్టెప్ లాగా మార్చుతుంది. అలాగే స్టూడెంట్స్ కూడా ఇది రీసెర్చ్ టాపిక్స్‌ని అలాగే అసైన్‌మెంట్స్ కోసం ఇది ఒక ఐడియాని ఆర్గనైజ్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఇది కంటెంట్ క్రియేటర్స్‌కి యూట్యూబ్ వీడియోస్, బ్లాగ్స్, రీల్ ఐడియాస్ కోసం ఇది స్టోర్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. డిజిటల్ మార్కెట్‌కి కొత్త క్యాంపెయిన్ స్ట్రాటజీస్ ఉంటాయి కదా! కాపీ ఐడియాస్‌ని తయారు చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందనమాట. ఇది ఎట్లా అంటే మనం ఒక కంటెంట్ ఈ నాప్కిన్ ఏఐలోకెళ్ళి మీరు ఒక కంటెంట్ ఐడియాని ఇచ్చారనుకోండి. ఫర్ సపోజ్ ఎస్‌ఈఓ కీవర్డ్స్ అని ఇచ్చారనుకోండి. అది మీకు డైరెక్ట్‌గా సజెస్ట్ చేసి చక్కగా దానికి సంబంధించింది చక్కగా ఇస్తుందన్నమాట. ఎందుకు ఈ నాప్కిన్ ఏఐ అనేది యూజ్ అవుతుందంటే, సింపుల్ అండ్ క్లీన్ ఇంటర్ఫేస్ అనేది ఉంటుందండి దీనిలోని. మీ ఆలోచనలు వృధా కాకుండా సేవ్ చేసి స్ట్రక్చర్‌ని చేస్తుందనమాట. దీనికి ఏఐ సపోర్ట్‌తో మీరు స్మార్ట్‌గా థింక్ చేయగలుగుతారు. ఇక్కడ టైమ్ సేవింగ్ అవుతుంది అండ్ ప్రొడక్టివిటీ బూస్టింగ్ కూడా అవుతుంది మీకు. ఓకేనా? ఇప్పుడు ఫ్రెండ్స్ మనకి ప్రతిరోజు అనేక ఐడియాలు వస్తూ ఉంటాయి. కానీ వాటిని అంటే మనం రాసుకోకపోతూ ఉంటాము. మర్చిపోతూ ఉంటాం. అందుకని నాప్కిన్ ఏఐ లాంటి టూల్స్‌ని యూజ్ చేసి మీ ఐడియాలని, మీ ఆలోచనల్ని యాక్షన్‌గా మార్చండి. ఇది బెస్ట్‌గా ఉంది కదా! సో, స్టూడెంట్స్‌కైనా, ఎంటర్‌ప్రెన్యూర్స్‌కైనా, కంటెంట్ క్రియేటర్‌కైనా ఈ టూలు చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు ఒకసారి ఈ టూల్‌ని ట్రై చేయండి. ఓకేనా? ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఏఐ కంటెంట్ వీడియోస్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ వీడియోస్ కావాలి అంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోస్‌ని చూడొచ్చు. ఓకేనా? ఈ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. సో మచ్. టేక్ కేర్.